పక్కల పదునున్న కత్తి లాంటిది అది. కాబట్టి దాన్ని ప్రయోగించడం అన్నది చాలా ఆచితూచి చేస్తారు. పాకిస్తాన్ లాంటి దేశాలు వాటిని ఉపయోగించే ప్రసక్తే లేదని నేను అనుకుంటాను. ఓకే. సో పాకిస్తాన్కి మాత్రం ఖచ్చితంగా తగిన శాస్తి గుణపాఠం తప్పదంటారు. చెయ్యాలి. ఎందుకంటే మూర్ఖులను ఎప్పుడు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందంటే ఇంకా పేటరేగిపోతారు. సో ఆ విధంగా వాళ్ళు ఎవరైతే ఈ విధమైన ధోరణిలో చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా. తర్వాత ISI అనే ఈ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న ధోరణి కూడా చెబుతున్నారు అందరూ. ఎందుకంటే అది ప్రభుత్వం నడిపిస్తుంది, కానీ వారు మొత్తం ఈ ఉగ్రవాద సంస్థలనే వారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దాని పైన కూడా చర్యలు ఉండాలని చెప్పేసి పెద్ద పెట్టున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో భారతదేశం దౌత్యపరంగా ఈ విషయాల పట్ల కూడా వారు ఏకాగ్రతతో వారు కాన్సన్ట్రేట్ చేసి కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాలకు. కాబట్టి వేచి చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి అనేక పర్యవసనాలు ఏమైతే ఉంటాయి అనేవి కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరం. సో అణ్వస్త్రాల వల్ల మనకేమీ భయం అయితే పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నారో దే ఆర్ ఆల్ వెరీ వెరీ కాంపిటెంట్ అండ్ వీ హ్యావ్ వెరీ కాంపిటెంట్ లీడర్షిప్ కూడా ఉంది మన దగ్గర. కాబట్టి ఆ విధంగా వారు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని అంతర్జాతీయ ప్రెషర్ కూడా పెట్టి వీటన్నిటి నుంచి కూడా ఈ విధమైన ఉగ్రవాదం అన్నది, ఆతంకవాది అంటాం మనం, అంటే ఈ ఉగ్రవాద చర్యలు ఇక పర్మనెంట్ గా అక్కడ నుంచి లేకుండా చేసే ఒక విధానాన్ని ఈసారి ఎన్నుకుంటుందనే అందరూ అనుకుంటున్నాం. ఆ విధంగా చర్యలు జరుగుతాయన్నది కూడా ఎందుకంటే ఉగ్రవాదం అంటే అన్ని దేశాలు కూడా ఈ విధమైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రతి దేశం కూడా చట్టం చేసింది అగేన్స్ట్ టెర్రరిజం. సో ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు ఒక దేశంలో జరుగుతున్నాయంటే వాటిని అందరూ కూడా ఖండించారు. ఆ సందర్భంగా దేశం, మనం ప్రభావితమైన దేశం మన దేశం కాబట్టి మన దేశం తీసుకుంటున్న చర్యలను ప్రతి దేశం కూడా సమర్థిస్తుందని మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఆ విధంగానే వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పటికైనా సరే భారత్ తన అదుపులోకి తీసుకుంటుందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్ గా అఖండ భారత్ అన్న కాన్సెప్ట్ జరుగుతూనే ఉంది. మనం